నమస్తే శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. మరి వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ముందుగా వాస్తు శాస్త్రం అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి? వాస్తు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా అయితే ఆ ఇంట్లో మసులుకోవాలనో, తర్వాత తెలుసుకోవాలనో, ఎక్కడ ఇటువంటి చోట్ల ఏంటంటే బెడ్రూమ్ ఏ విధంగా ఉండాలి, తర్వాత వచ్చేసి మనకు ప్రధానంగా ఏది ఖానా పీనా సోనా అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే తినడం, నిద్రపోవడం, తాగడం ఇటువంటివి చెప్తూ ఉంటారు. అటువంటి సహజంగా మనం రెగ్యులర్గా చేసే పనులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వాస్తుబద్ధంగా జరుగుతూ ఉండాలి. మన వాళ్ళు కొన్ని సూత్రాలు లేదా కొన్ని నీతి సూత్రాలు కూడా మనం పురాణంలో చెప్పగా విన్నాం. ఒక మనం మహాభారతం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు కానీ భీష్ముడు కానీ చెప్తా ఉంటారు, నేను మీతో అబద్ధం ఆడితేనా సూర్యునికి ముఖంగా కానీ అభిముఖంగా కానీ విసర్జన చేసిన గతిలోకి వెళ్ళిపోతాం. అంటే అంత నీచమైందనమాట. అట్లా కొన్ని కొన్ని సూచనలు బట్టి ఈ యొక్క వాస్తు సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా ఆచరించడం వల్ల, అంటే ఏ విధంగా అయితేనా ఇప్పుడు సపోజ్ మనకున్న సూర్యుడు ముఖంగానే అభిముఖంగా విసర్జన లేకుండా, అంటే బాత్రూమ్స్లో టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలి, బాత్రూమ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలి, అటువంటి చోట్ల వాడే విధానం ఏ విధంగా ఉండాలి. తర్వాత ఈ యొక్క ఈశాన్య భాగం అనేది ఉచ్చ భాగము, అక్కడ నడక ఉందా లేదా, అక్కడి నుంచి వెంటిలేషన్ ఉందా లేదా, ఇటువంటి ప్రధానంగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ఏదైతేనే బెడ్ పొజిషన్స్, తర్వాత ఖాళీ ఉంచడము, ఇవన్నీ ప్రకృతి. అంటే ఏదైతేనే భూమి సిద్ధాంతము, భూమి తిరుగుతూ ఉందో దాని సిద్ధాంతం అనుసరించే మన వాళ్ళు చేసినారు. ఇంకా చాలా విధంగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ ఏదో మూఢత్వానికి వెళ్ళిపోయి భూమిలో దొరికే రత్నాలను తీసుకొచ్చి, అంటే ఈ యొక్క రాళ్ళు రప్పలు తీసుకొచ్చి దాని రెమెడీ అని చూపిస్తున్నారు. భూమి ఆల్రెడీ ఉంది, భూమి లోపల ఎక్కడో ఒక 100 కిలోమీటర్లు కానీ 1000 కిలోమీటర్ల లోపల కానీ ఆ రత్నాలు ఉంటాయి. మళ్ళీ మీరు ప్రత్యేకంగా చేసే రెమెడీ ఏముంది? కాబట్టి ఇటువంటివి లేకుండా, మోసపూరితం లేకుండా, మూఢత్వంలోకి వెళ్లకుండా ఆ యొక్క ఏదైతే వాస్తు అనేది అనుసరించి ఆచరించి పాటించినట్లయితే ప్రతి ఒక్కరూ శుభ ఫలితాలు పొందవచ్చు. ఓకే గురుగారు, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు వజ్రం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా పగడం అనేది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది, సో పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ అది అందరూ పెట్టుకోకూడదు అని అంటారు. మరి ఎవరు పెట్టుకుంటే మంచిది? సహజంగా అండి, రోగకారకముత్వం కానీ శత్రుత్వం కానీ, లేదంటే ఈ యొక్క వైరి అంటే పోరాటానికి కూడా కుజుడు కారకుడు అవుతాడు. అది అనుకూలంగా లేనప్పుడు కనుక మనము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది పెట్టుకుంటారు, అంటే ఎరుపు వాళ్ళకి కలిసి వస్తా అని వాళ్ళు చెప్పినట్టున్నారు. కానీ అది అంత పరిపూర్ణంగా కలిసి వస్తుందా లేదని కూడా మనం అక్కడ విశ్లేషణ చేసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏమొస్తుందంటే తాత్కాలికంగా గొప్ప గొప్ప ఫలితాలు ఇచ్చి తర్వాత తదనంతర కాలంలో అది వచ్చే రిజల్ట్స్ వచ్చి చాలా తీవ్రంగా ఉంటాయి. అట్లా లేకుండా చేసుకొని ఏదైతే నీ పగడం అయితే సహజంగా వచ్చేసి రోగకారం కానీ, ఎవరైనా రోగాలతో బాధపడుతున్నామన్నా లేదా భయంగా ఉంటున్నా కూడా ఈ రత్నదానం చేస్తున్నారు. అట్లా చేయకూడదు. ఎందువల్లంటే మేము ఇందాక చెప్పాం కదా, 8లో కానీ నిన్న కూడా మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు 8వ ఏదైతే గ్రహం ఉండే ఆ రత్నాన్ని ఆ దశలో వాళ్ళు వేసుకున్నప్పుడు విపరీతమైన నష్టాలు పొందినారు. అట్లా ఆ రత్నదానం అంటే ఎక్కడైతే అది ఇప్పుడు విపరీత రాజయోగం అనే ఒక విశ్లేషణ చేసుకున్నప్పుడు 12వ అధిపతి 6లో ఉండడం కానీ, 6వ అధిపతి 8లో ఉండడం కానీ, ఇటువంటి కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు విపరీత రాజయోగం కింద, అంటే ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు అది గొప్ప ఫలితాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ యొక్క గాంధీ గారి ఫ్యామిలీని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు, అంటే ఎవరైతే ఒక చనిపోతారో నెక్స్ట్ వాళ్ళకి ప్రధానమంత్రి అవకాశం వస్తుంది. తర్వాత ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే అట్లాగే, అంటే అది విపరీత రాజయోగం కింద ఉంటుంది. ఏదైతే నష్టం జరుగుతుందో తద్వారా వాళ్ళు గొప్ప ఫలితాన్ని పొందడానికి ఆ విపరీత రాజయోగం, అంటే అక్కడ ఏదైతే ఉందో అది డివియేషన్ కావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ దశలో ఈరోజు మాకు ఈ దశ ఉంది కాబట్టి మేము రత్నం వేసినాం, మాకు బాగుంది అనేసి చెప్తా ఉన్నారు చాలామంది కూడా. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే అక్కడ గ్రహం డీవియేషన్ అయి ఉండాలనో, అంటే దాని యొక్క బలం అనేది తగ్గి ఉండాలనో, అంటే సపోజ్ వ్యయాధిపతి అయితే బలం తగ్గి ఉండాలి, ఎక్కువ విపరీతం ఖర్చులు పెట్టుకోవడం వల్ల అక్కడ నిరుపయోగమైన ఉపయోగమే ఉండదు. కాబట్టి ఇట్లా ఏదైనా సరే ఆ రత్నం అనేది మంచిగా సూచిస్తా ఆ లగ్నానికి యోగకారకుడై ఉంటేనా అది మళ్ళీ మంచి ఫలితం అనేది రిజల్ట్గా కూడా చూసుకోవాలి. అప్పుడప్పుడు తాత్కాలికంగా ఇచ్చిన ఫలితం కాదండి, ఇవి చాలా బాగా విశ్లేషణ చేసుకోవాలి. గురువుగారు, మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు గాంధీ కుటుంబానికి ప్రధానమంత్రి హోదా అనేది అచ్చి రావట్లేదు అని చెప్పేసి, సో ప్రధానమంత్రి హోదానే వద్దు అన్న ఇదిలో వాళ్ళు ఉన్నారు. సో దానికి వాస్తు పరంగా కానీ జాతకం ప్రకారం కానీ ఏమైనా చేయాలా? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మీరు పరంపరగా చూసుకున్నట్లయితే నెహ్రూ గారు వెళ్ళిన తర్వాతనే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారు, ఆయన ఉండంగా ఏం కాలే. తర్వాత ఇందిరాగాంధీ గారు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినారు, ఉండంగా ఏం కాలే. తర్వాత రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత మాత్రమే సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చింది. ఆమె ఇంచుమించు ప్రధానమంత్రి మాత్రం రాష్ట్రపతి కంటే ఎక్కువ కూడా చేసినారు, అధికారమే చెలాయించినారు. కానీ వాళ్ళు ఎందుకో మీరు ఇప్పుడు అన్నట్లు ఎవరో కుహనా పండితులు చేసినటువంటి ఇటువంటి వ్యాఖ్యానం వల్ల అవి ఎలాగో ఆమె అనుభవించకపోయా, మీరు చెప్పిన దానివల్ల వాళ్ళ పరంపర కూడా రాకపోయా. అంటే ఏదైనా సరే ఈ యొక్క మరణం అనే సంభవిస్తా అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని వరుస సంఘటనలు మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయనే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. కానీ ఏదైతే ఫలితం తదనంతర వంశం వాళ్ళకు కలగాలనో ఇది జరుగుతాయని కలగడంలే.
ఇన్ని మనం 50 ఏళ్ళ చరిత్ర చూసుకున్నప్పుడు ఇటువంటివి కూడా మనం వాస్తుబద్ధంగా విశ్లేషణ చేసినప్పుడు ఒక మనిషి యొక్క మానసిక ప్రవర్తన కానీ లేదా అతను మాట్లాడే విధానము తీసుకునే డెసిషన్ విధానం కూడా మనం వాస్తుని బట్టి విశ్లేషణ చేసుకోవచ్చు. అట్లా జరిగిన విధానంలో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము కొంతమంది వ్యక్తులను, తర్వాత ఇక్కడ ఇంకా సెంట్రల్ లెవెల్లో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాస్తు ప్రభావం అనేది చాలా బాగుంది అనుకోండి. ఇప్పుడు వరుసగా నష్టపోతున్నా ఉన్నారంటేనా అక్కడ ఏదైతే ఆ నష్టపోయే విధానం లేకుండా ఉండడానికే ఈ వాస్తు అనేది మార్పు చేస్తుంది. ఆ మార్పు అనేది గమనించే వాళ్ళకి తెలుసు, ఆచరించే వాళ్ళకి తెలుసు. ఈ తెలియని వాళ్ళు ఇట్లాంటి మూఢత్వంలోకి వెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ వాస్తు ఆచరించినట్లయితే గొప్ప ఫలితాలు పొందిన వాళ్ళు చిన్న చిన్న మార్పులతో కూడా అది మేము నిరూపణ చేసినాం ఆంధ్రప్రదేశ్లో కూడా, ఇప్పుడు తదనంతరం కూడా నిరూపణ చేయబోతున్నాం. ఓ నైస్. గురుగారు, మరి ఇప్పుడు మీరు సూచించిన జాతకానికి సంబంధించిన రత్నాన్ని ఏ వేలుకు పెట్టుకుంటే మంచిది? ఇక్కడ ఏంటంటే మనము లగ్నంలో చూసుకుంటామండి. అంటే లగ్న ప్రకారం వచ్చేసి చాలామంది ఇంకా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నక్షత్ర ప్రకారము రాశి ప్రకారం జాతక విశ్లేషణ చేస్తున్నా చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నక్షత్ర ప్రకారం రాశి ప్రకారం జాతక విశ్లేషణ చేస్తున్నారో వాళ్ళు చెప్పిన సీక్వెన్స్లో కూడా అవి ఏవే కానీ జరగడంలే. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పినారు, అది జరగలే. తర్వాత రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చెప్తున్నా, అది జరగడంలే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాతకాలంలో మీరు చూసుకుంటే కూడా వాళ్ళ చరిత్ర అనేది జరగడంలే. కానీ మేము గొప్పగా పూజలు చేస్తున్నాం, గొప్పగా క్షుద్ర పూజలు మాదిరి చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. దానివల్ల నష్టమే కానీ లాభం ఉండడంలే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళ యొక్క సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. అంటే మేమే చేసినామంటే ఇప్పుడు ఫెయిల్ అయిన దానికి ఎవరు చేసిండాలా అది. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. అక్కడ లగ్నం ప్రకారం మాత్రమే జాతక విశ్లేషణ చేయాలి. అది కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్, నిమిషాలతో సహా మన పెద్దవాళ్ళు రాసి ఉంటే లేదా మనకు చెప్పింటే మనం రాసుకొని ఉంటేనే అవి ఆచరించాలి. అట్లా లేకుండా ఏదంటే అది పడితే ఆచరిస్తా పోతే ముఖాన్ని చెప్పి జాతకాలు చెప్పి మేము ముఖాన్ని బట్టి మేము కూడా వాస్తు చెప్తాం. ఎందుకంటే ఎవరైతే ఎలా ప్రవర్తిస్తున్నారంటే అది మెంటల్గా ఇబ్బంది ఆల్రెడీ వాస్తు అనేది పెడతా ఉంటుంది. కాబట్టి మంచిగా మాట్లాడుతుంటే ఇది బ్రహ్మాండంగా వాస్తు కలిసి వస్తే మనం చెప్పొచ్చు. ఎక్కడైతే భయంగా వ్యక్తి ఉంటాడో లేదా రేపు ఏం జరుగుతానో భయపడతా ఉంటేనా అక్కడ ఏదైతే జరగాలో జరగకుండా ఉంటుంది. అట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది ఏంటంటే రత్నం అనేది సూచన చేసుకున్నప్పుడు అక్కడ లగ్న ప్రకారం వచ్చేసి ఆ లగ్నానికి ముందు యోగకారకుడు పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఆ లగ్నానికి శత్రువైన కూడా మేలు చేస్తారో లేదో చూసుకోవాలి. ఒక్కోసారి అది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 11వ స్థానం అనేది విపరీత లాభస్థానము, అది చాలా బాగా యోగిస్తుంది. మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్పడం అంటే అన్ని గ్రహాలు ఏకాదశంలో ఉంటే నీకు తిరిగి ఉండదని చెప్తారు. తర్వాత ఏ గ్రహమే కానీ 8వ స్థానంలో ఉండకూడదని చెప్తారు. ఎందుకంటే అక్కడ అది చెడుపు చేస్తుంది కాబట్టి. అంటే మరణ స్థానము అక్కడ ఎంత ఎక్కువ బలం అంటే వెంటనే అతను మరణం అవుతుందని. అట్లా ఏదైనా సరే ఈ యొక్క రక్తదానం సూచిస్తున్నప్పుడు అక్కడ ముఖ్యంగా ఉంగరం వేలికి ఏ రత్నమైనా వేసుకోవచ్చు అని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ జాతక పరిశీలనలో ఒక గ్రహం ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ గ్రహానికి సొల్యూషన్గా మనం ఈ గ్రహం ఇచ్చింటాం. అంటే మిగతా గ్రహాలు అనేది కమాండ్ చేస్తుంది. మెయిన్గా అక్కడ కంట్రోల్ అయితే మిగతా అయితే అప్పుడు మనం ఆ వేలు అనేది సూచించాల్సి వస్తుంది. అది గురువా లేకపోతే శని తర్వాత బుధవేలని అది ప్రత్యేకంగా విశ్లేషణ చేసుకోవాలి. సో ఇవాళ మనం రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. కొంతమంది టికెట్ ఆశించి వాళ్ళు రాకపోవడం, రాజకీయంగా కూడా ఒకవేళ వాళ్ళు వృద్ధి చెందాలన్నా వాళ్ళు గెలుపొందాలన్నా ఇలా వాస్తు పరంగా ఎటువంటి సూచనలు ఏమన్నా ఉంటాయా వాళ్ళకి? వాస్తు బలం ఉంటేనే నెగ్గుతున్నారండి. ఇది నెంబర్ 1 పాయింట్. వాళ్ళు బయటికి కొంతమంది చెప్తున్నారు కానీ వాస్తు కోసం వృధాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఈ గవర్నమెంట్ ఇంకా మనకి ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో అయితే ఒక ఆయన బాగానే చేసుకుంటున్నాడు వాస్తు, కానీ అక్కడ పర్ఫెక్ట్ వాస్తు లేకపోవడం వల్ల ఆయన ఇబ్బంది పడినాడు. ఇంకా తర్వాత మా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే మేము గత ప్రభుత్వం అంతకుముందు రాకపోవడానికి కారణం ఈ ప్రభుత్వం వచ్చిన దానికి కారణం కూడా మేమే అని చెప్పుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ ఇది డైరెక్ట్. అప్పుడు మేము చేస్తూ ఉన్నాము, మళ్ళీ తర్వాత అధికారం వచ్చిన వాళ్ళు మనం పట్టించుకోలేదు. తర్వాత కూడా ఇప్పటివరకు మేము పట్టించుకోవడంలో. కానీ ఇప్పుడే మీకు ఎలాగో ఈ ప్రశ్న అంటే సింపుల్గా మేము మా పొద్దుటూరు నిన్న జరిగిన ఒక విషయం చెప్తామండి. దీని గురించి 2 నెలల క్రితమే మేము విశ్లేషణ చేసినాము. మా సన్నిహితుల మిగతా వ్యక్తుల దగ్గర వ్యాఖ్యానిస్తేనే అవి సమస్య ఏమవుతుందంటే పబ్లిక్గా వచ్చేసి ఇంకా ఎటువంటి సమస్యలు మీకు తెలియదు కాదు ఇప్పుడు జరుగుతున్న విషయం. ఇక్కడ వరదారెడ్డి గారికి టికెట్ రావడానికి కారణము మా పొద్దుటూరులో వచ్చేసి ఆయన యొక్క ఆఫీస్ ఈశాన్యం బ్లాక్. ఈ ఉక్కు ప్రవీణ్ గారి ఆఫీస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, తర్వాత వచ్చేసి వాయువ్యం బ్లాక్ కింద ఇంచుమించు ఉంటుంది. అంటే ఏదైతే పడమర ఉందో అది నడక జరుగుతూ ఉంటుంది. దానివల్ల పాపం ఆయన మీరు చూసుకున్నట్టు రత్నాలు కూడా పాపం ధరించారు. ఆ రత్నాలు కూడా చెడుపు చేసినట్టే వాళ్ళ లెక్క. అవి కూడా చూసుకోవాలి. పాపం ఆయన కృషి కూడా దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నతంగా రావాలని 10 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రయత్నం ఫలించకపోవడానికి కారణం కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో వచ్చేసి సౌత్ ఫేసింగ్, తర్వాత వచ్చేసి ఇది ఈశాన్యం బ్లాకు ఏదో అక్కడ వైమార్ కాలనీ ఏర్పాటు చేసుకుని మేము చూచినటువంటి అంతే. మేము పరిశీలనగా తీక్షణంగా చేసినట్టేం కాదు. తర్వాత ఇదే వరదారెడ్డి గారికి లాస్ట్ టైం టికెట్ రాకపోవడం మేమే కారణం. ఎందుకంటే అక్కడ లింగారెడ్డి గారు మమ్మల్ని సంప్రదించినారు. విజయవాడలో వచ్చేసి ఆ పార్టీ ఆఫీస్ మేమే తీయించినాము. ఆయన ఏదైతే ఉంటున్నారో అక్కడ దాని ద్వారా ఆయన వచ్చేసి ఆ టికెట్ అక్కడ ఉండి పొందడం జరిగింది. మళ్ళీ ఇంటికాడ చెప్పినది ఆయన వినకపోగా ఆ ఏదైతే తూర్పు ఉందో సెట్ బ్యాక్ కావద్దు సార్, అది ఇబ్బంది పడతారు సార్ అంటే ఆ మూలమట్టానికి ఆయన మూలం వేసుకొని ఇబ్బంది పడ్డాడు.
అది ఇబ్బంది ఇప్పటికి కూడా కొనసాగుతుంది, మీరు గమనించవచ్చు. ఇట్లా ఏదైనా సరే వాస్తుబద్ధంగా ఉన్నప్పుడు మనం ఆ బలాబలాన్ని విశ్లేషణ చేసుకొని ఆ యొక్క వ్యక్తి మానసిక పరిస్థితి మీద కూడా ఆ ఇల్లు చూడబోయినా కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. గురువు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. సరిత గారు ఒంగోలు నుంచి. సరిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు సరిత, ఒంగోలు అండి. నాకు 48 ఇయర్స్ నావి. నేను ఫస్ట్ నుంచి కొంచెం వ్యాపారాల్లో నష్టపోతున్నాను గురువు గారు. ఫస్ట్ రైస్ వ్యాపారం పెట్టాను. రైస్ వ్యాపారంలో కొంచెం లాస్ వచ్చింది. తర్వాత చిప్స్ వేసాను, అందులో లాస్ వచ్చింది. తర్వాత దోశ పిండి, ఇడ్లీ పిండి మన జిల్లా స్థాయిలో వ్యాపారం ప్యాకింగ్ అట్లా బిజినెస్ పెట్టాను, యూనిట్ పెట్టాను. దాంట్లో లాస్ వచ్చింది. లాస్ట్ అండ్ లీస్ట్ ఇప్పుడు కూరగాయలు వెజిటేబుల్స్ పండిస్తున్నాను. దాంట్లో కూడా నేను అనుకున్న ప్రాఫిట్ రావట్లేదు. ప్రతి దాంట్లో లాస్ వస్తుంది సార్. నేను పెట్టే ముహూర్తాలు బాగలేవా, లేకపోతే నా జాతకంలో వ్యాపారం కలిసి రావట్లేదా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో నా అనుకున్న వాళ్ళతో వ్యతిరేకతలు ఎక్కువైపోయినాయి గురువు గారు. మీరుండే ఏ ఫేసింగ్ ఇల్లు అండి? మీరుండేది ఇల్లు తూర్పు ఉత్తరం సార్. రెంట్ హౌస్ లో ఉంటున్నారా? అవును సార్. ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారా? లేదు సార్, మల్టిపుల్ ప్లేసెస్ మారాం సార్ మేము. ఓకే, మీరు మీ నివాసం అయితే స్థిర నివాసం లేదు, రెంట్కు తిరుగుతున్నారు అంతే కదా సార్? సొంత ఇల్లు అయితే మీకు లేదు? లేదు. లేదు. చాలా డబ్బు నా చేతిలో నలిగింది కానీ ఒక ఇల్లు స్థలం అనేది కొనుక్కోలేకపోయాను సార్. ఒక స్థలం తీసుకున్న ఇచ్చిన మనిషి మోసం చేశాడు, తను చనిపోయాడు. అయ్యో, అట్లా నాకు ఏది కలిసి రావట్లేదు. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా నాకు వ్యతిరేకులు అయిపోతున్నారు, బిడ్డ గాని భర్త గాని. నా జాతకం ఏంటో, నా లైఫ్ ఎటుపోతుందో ఏమో అర్థం కావట్లేదు సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉందా అండి? లేదు సార్. లేదు. లేనప్పుడు వచ్చేసి మీరుండే ఇప్పుడుండే ఇంట్లో ఎన్నాళ్ళ మీరు ఉండబట్టి? 3-4 ఏళ్ళు అవుతుంది సార్. ఈ ఇంట్లో కూడా ఏదైనా వ్యాపారం చేశారా? వచ్చినాక కొద్దిగా నాకు తినడానికి ఉండటానికి అంటూ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది సార్. పాజిటివ్ రిజల్ట్ కొద్దిగా ఒక 30%. అందుకని మేము అడుగుతున్నాం, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నప్పుడు అంత తీవ్ర నష్టాలు ఉండవే అని మేము అడుగుతున్నాము. మీరు అదే సమాధానం చెప్పారు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈశాన్య బ్లాక్ మీ ఇప్పుడు ఉండే ఇల్లు సరిపోయింది. అక్కడ ఈశాన్యముల బరువులు లేకుండా ఉండటము, ఉత్తరం తూర్పు ద్వారాలు ఉంటే అవి వాడుకోవడము. ఒకవేళ అవి ఏదైనా బిల్డింగ్ మనం పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆ ఉత్తర ద్వారం లేకపోతే ఉత్తర ద్వారం ఏర్పాటు చేసుకుని తద్వారా స్త్రీ సుఖస్థానం అవుతుంది, ధనపరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీరు బాగుంటారో మీరు కుటుంబాలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. ఇన్ని విధాలుగా మీరు నష్టపోతున్నారు కాబట్టి అక్కడ ఆ సమస్యనే ఉంటుంది. కాబట్టి అది లేకుండా ప్రధానంగా చూసుకోండి. ఇంకా జాతకపరంగా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ లేదు కాబట్టి దీనికంటే కూడా మిగతా వ్యాపారం చేశాను ఏదైనా చిన్న ఇల్లు సరే చింతనే నేను తీసుకోండి. ఎందుకంటే మా దగ్గర ఒక 5-6 లక్షలు ఆసామి వచ్చేసి చిన్న కట్టెల వ్యాపారం నడుపుకునే అతను ఈరోజు కోటీశ్వరుడైనాడు మా ఏరియాలోనే. కాబట్టి అట్లా ఏదైనా సరే వాస్తు అనుసరించడం మొదలు పెట్టైనా ఆటోమేటిక్గా మిమ్మల్ని తీసుకెళ్తారు, ఎక్కడికో తీసుకెళ్తారు. కానీ మీరు కూడా ఊహించున్నారు ఎన్నిసారి ఇంత అద్భుత ఫలితాలు తింటగలుగుతున్నారని ఆలోచన చేస్తారు. అది చాలా గమనించండి. గురువుగారు, ఇప్పుడు కాలర్ సమస్య విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు అప్పులు అనేవి ఇస్తూ ఉంటారు కదా, తీసుకున్న వాళ్ళు ఆ టైంలో బాగానే ఉంటారు. సో తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పిన టైం కంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇచ్చేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఇచ్చేటప్పుడు కాదండి, ఇక్కడ ఏంటంటే వాస్తు ప్రభావం. ఎందుకంటే ఆ కాలం ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మాండం జరుగుతూ ఉంటుంది, ఎటువంటి సమస్య ఉండదు. ఎక్కడైతే నా కాలం యొక్క ప్రభావం అనేది డీవియేషన్ అవుతూ ఉంటుందో అవి మన పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు. దాంట్లో విషయం ఇక్కడ మీరు ఎట్లాగో అప్పుల విషయం చెప్పారు కాబట్టి ఒక ఆయన ఇదే మన హైదరాబాద్లోనే మాడేపల్లిలోనే ఒక ఇంట్లో నార్త్లో టాయిలెట్ ఉంది, మొత్తం బిల్డింగ్ అయితే పనికిరాదు. ఆయన అప్పుడేదో అంతవరకు ఫైనాన్స్ వ్యాపారం బాగానే చేసుకుంటున్నాడు, బాగానే ఉంటున్నాడు. తర్వాత మనం మార్పులు ఇచ్చిన తర్వాత ఒక చిన్న మార్పులు ఒక 2-3 ఇచ్చేసినాం. మేము కూడా దాని మీద పెద్ద గ్యారంటీ చెప్పలే కానీ మీరు చేయండి చూద్దామన్నాం. చేసుకున్న వితిన్ 1 మంత్లో మొండి బకాయిలు దాదాపు ₹1,00,000 అప్పతని మిగిలిపోయింది. అది ఆ డబ్బులో వెంటనే ₹2,00,000 పువ్వులో పెట్టి అతను తెచ్చిస్తానంట. ఏం చేసినారు సార్ మీరంట. కాబట్టి ఇటువంటి యొక్క గొప్ప ఫలితాలు పొందడానికి దాంతో అవకాశం ఉంది. ఒక తర్వాత మీకు ఇందాక కట్టెళ్ళిపో విషయం చెప్పినప్పుడు ఆ వ్యక్తి మమ్మల్ని సంప్రదించడం మొదలైనాడు అంతే. ఇంకా ఆటోమేటిక్గా అది రేకి తిరుగు చేసుకోవడం అవసరంలే. ఈరోజు నాకే ఫోన్ చేసి చెప్తుంటాడు 30 లక్షలు పలానా చోట ఉంది, కొనాలన్నా 60 లక్షలు కొనాలన్నా అని చెప్తుంటాడు. కాబట్టి ఇటువంటి ఫలితాలు గొప్పగా ఉంటాయి, అనుసరించి ఆచరించి పాటించాలా అంతే. మంచిది గురుగారు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, రాజు గారు అమీర్పేట నుంచి. రాజు గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం రాజు గారు, చెప్పండి. సార్ నేను ఏ పని మొదలు పెట్టినా పని అయితే లేదు సార్. అయ్యో, హలో, మీరుండే సొంత ఇల్లా అండి? సార్ నేను ఏ పని మొదలు పెట్టుకున్నా పనులు అయితే లేవు సార్.
ఏం చేయాలి సార్? మీరుండే ఇల్లు సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? సార్ నేను అద్దిల్లే సార్, సంతిల్లు ఇంకా కొనుక్కోలేదు సార్. ఏ పని పెట్టినా అయితలేదు, సంతిల్లు కట్టుకోవాలని కళ్ళున్నది, ఎట్లా చూసినా అయితలేదు సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉందా అండి? ఉన్నదండి. ఉందా? ఉంటేనా ఒకసారి మమ్మల్ని వ్యక్తిగతంగా సంప్రదించండి. డిసెంబర్ సార్, చెప్పండి విషయం చెప్పండి. డిసెంబర్ 20వ తారీఖు సార్, 1988లో పుట్టిన సార్. పొద్దున 8:15. 8:15 మంచిదే, టైం బాగానే పెట్టుకున్నారు. ఆ జాతకం ప్రకారం ఒకసారి విశ్లేషణ చేద్దామని పరిపూర్ణంగా. ఇంకోటి, మీరు రెంట్ ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు సార్? అద్దె ఇంట్లో ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటారు? రోడ్ ఎక్కడుంది ఇంటికి? ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సార్, అమీర్పేటలో ఉంటుంది సార్. నేను ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఆ రోడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అంటే కొంచెం యోగించాలా. ఎన్నాళ్ళ ఇంట్లో ఉండబట్టి? నేను 3 సంవత్సరాల నుంచి ఉంటున్నా సార్. 12,000 రెంట్. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏది పెట్టుకున్నా పని అయితే లేదు సార్. నేను ఒకటి చిన్న దుకాణం పెట్టుకుందామని చూసిన, టీ కొట్టు నడవలే, అది తీసేసింది. ఎంత చేసినా మళ్ళీ అదే ప్లేస్ లో వేరే వాళ్ళు పెట్టిండ్రు, మస్తు నడుస్తుంది. నేను పెట్టినప్పుడేమో ఎవ్వరు రాలేదు సార్. అమీర్పేటలో మేము కొన్ని ఇళ్ళు చూడంగా అండి, అక్కడ వచ్చేసి ఈశాన్యము తెంపు చేసుకొని కార్ పార్కింగో లేదా పార్కింగ్ పర్పస్ వదిలిపెట్టడం వల్ల ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి మీది కూడా ఆ ఇండ్లు ఆ కోవగలేక ఉంటుంది. ఒకసారి పరిపూర్ణంగా చెక్ చేయించుకొని అక్కడ ఏదైనా చిన్న చిన్న మీకు ఇదే కదా చెప్తున్నా, ఏంటంటే అనుసరించడం ఆచరించడం మొదలు పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండి నుంచే సొంత ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. అది మేము చూడంగా కూడా చాలా వాళ్ళని చూస్తున్నాము. అట్లా కూడా ఒకసారి చూడండి, ఏదైనా అవకాశం ఉంటే ఈ జాతకం కూడా విశ్లేషిద్దాం. సరేనండి? గురువు గారు, మామూలుగా పెద్దలు అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. సో ఇల్లు కట్టడం అనేది చాలా మంది కళ. బట్ కానీ ఎంత ప్రయత్నించినా సరే సొంత ఇంటి కళ అనేది నెరవేరడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏ దేవతారాధన చేస్తే మంచిది, లేదంటే ఎలాంటి పరిహార మార్గాలు చేయాలి? ఒకటి మీకు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ప్రేక్షకులందరూ కూడా ఏ దేవతారాధన చేసినా కూడా అది కులమతాలకు అతీతంగా కూడా గ్రామ దేవతను మొదలుకొని తర్వాత ఇతర మతాలు అల్లా కానీ క్రీస్తు కానీ లేదా బుద్ధుడు కానీ ఎవరైనా సరే ఏ దేవత ఆరాధించినా ఆ దైవ రూపంలో ఏదో ఒకటి ఆ యొక్క రెమెడీ అనేది చూపిస్తారు. అంటే ఎట్లా వెళ్ళాలి ఒక ఆలోచన అనేది కలిగిస్తారు ఆ దైవం అనేది. మీ అందుకే మన వాళ్ళు 41 పూజ 21 రోజు పూజ చెప్పేదంటే ఆ యొక్క పూజకు నువ్వు అలవాటైనప్పుడు నీ యొక్క మతిస్థిమితం స్టాండర్డ్గా ఉండి ఎవరిని సంప్రదించాలా, ఎలా సంప్రదించాలా, ఆ యొక్క మార్గం ఏమిటి నువ్వు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి చూపిస్తారు. అంతే తప్ప రాత్రికి వచ్చేసి ఇంట్లో కనకవర్షం కురుస్తారని వాళ్ళు కూడా చెప్పారు, మన పెద్దలు కూడా చెప్పడం లేదు. కాబట్టి ఆ యొక్క ఉపాయం దొరికినప్పుడు వెంటనే దాన్ని అనుసరించడం మొదలు పెట్టుకోవాలి. అట్లా అనుసరించకుండా చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారు. మాకు ఇటీవల చూసుకున్నట్లయితే మన టీవీ ప్రోగ్రామ్ చూస్తానే మమ్మల్ని సంప్రదించినాడు, కొంచెము మొత్తం ఎక్కువ అనుకొని ఇంకొకరికి వచ్చేసి ఫోన్ చేసి పిలిపించుకున్నాడంట. అక్కడ వచ్చే బాత్రూమ్ ఆయన వస్తానే బెట్ట కింద బాత్రూమ్ ఉండొద్దని ఇదేదో గుడ్డి గుడితో కొన్ని పెట్టుకున్నారు. నా సౌత్ ఫేసింగ్ ఇల్లు అయితేనా ఆగ్నేయంలో వంట రూమ్ ఉండకూడదని, తర్వాత మెట్ట కింద బాత్రూమ్ ఉండకూడదని. అవి వాళ్ళు ఎందుకంటే అవి నిరూపణ సాధ్యంగా చేయడం లేదు. ఎందుకంటే ఎందుకు ఇది ఉండకూడదు, ఎందుకు ఉండొచ్చు అనే ఆలోచన లేకుండా ఊరికి మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదు తీసేయించాడంట. తీసేసి సార్ ఇప్పుడు కామన్ టాయిలెట్ కావాలంటే ఎక్కడ పెట్టుకోవాలి సార్, మళ్ళీ నాకు ఫోన్ చేశాను. అదేదో ముందే నీకు తెలివి ఉండాలి కదయ్యా, అట్లా ఇబ్బంది పెట్టుకోకూడదు, ఇది ఎంత నష్టం నీకు ఇప్పుడు, కాబట్టి ఏదో సార్ నష్టపోయినా నాకేదో చూపించండి సార్ అని మళ్ళీ పిలిపించుకున్నారు. అట్లా ఈ సమస్య అనేది సొల్యూషన్కు ఒక మార్గం దొరికిన తర్వాత అది అనుసరించకపోవడం వల్ల ఈ దైవం కూడా సహాయం చేయలేదు అటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనం దైవ కార్యక్రమాలకే వెళ్ళొచ్చిన చనిపోవడం మనం చూడడం లేదా అంటే ఇక్కడ మనం దైవాన్ని నిందించడం లేదు, దైవం గొప్పతనమే. ఎందుకంటే మేము కూడా ఆరాధిస్తాము చేస్తాము, కానీ ప్రకృతిబద్ధంగా ఫస్ట్ నడుచుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ రామనాథుని చూసుకుంటే ఎంత గొప్ప భక్తుడు, ఎందుకు నాశనం అయిపోయినాడు, తన బుద్ధి ఆ యొక్క ప్రకృతి అనేది సహకరించలే. అట్లా ఏదైనా సరే గొప్ప వాళ్ళ గురించి మనం విశ్లేషణ చేసుకుని ఇటువంటి విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ కాలం ఎందుకు అనుకూలంగా ఉంది, ఎందుకు వ్యతిరేకంగా ఉంది, ఏ వాస్తు ప్రభావం వల్ల. ఇప్పుడు మన రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి పోయి వాస్తు చెడగొట్టి వచ్చినాడు అనుకోవాలి. లంకాదహనం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సింపుల్గా టాపిక్ ఏమొస్తాయంటే వాస్తు చెడగొట్టి వచ్చినాడు అని అనుకోవచ్చు. అట్లా కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. గురుగారు, మామూలుగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇంటి యజమాని ఉండాలి అని అంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులు రిటైర్ అయ్యారు అనుకోండి, సంపాదన అనేది కొడుకు సంపాదిస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎవరు తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇది చాలా మందికి ఉండే సందేహము. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకైతే మాస్టర్ బెడ్రూమ్ ఉంది అంటే చదువుకునే పిల్లలకు కానీ, లేదంటే ఈ కొంతమంది కన్వీనియంట్గా ఆలోచన చేసి అక్కడ వాయుం బెడ్రూమ్లో బాత్రూమ్ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్న బాత్రూమ్ అనేసి కొంతమంది ఆలోచన చేస్తామని అట్లా చేస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే కుటుంబాన్ని నడుపుతూ ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే నైరుతి బెడ్రూమ్ను వాడాలి, లేదా నైరుతి స్థానాన్ని వాడాలి. ఒక చిన్న రూమ్లో సరే ఇళ్ళలో సరే పై భాగాన్ని అతను నిద్రిస్తూ ఉండాలి, తగ్గు భాగాన్ని మిగతా వాళ్ళు నిద్రిస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఒక అతను 10 రూపాయలు సంపాదించుకొని వస్తూ ఉంటాడో అతని ద్వారా ఆ కుటుంబం జరుగుతూ ఉన్నప్పుడు మిగతా సమస్యలు రాకుండా ఉంటాయి.
లేదా వాళ్ళేదో కొంతమ్మ కోరికలు కోరుతానే ఉంటారు, ఈయన తెచ్చిన డబ్బు సరిపోదు, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది. అట్లా లేకుండా ఖచ్చితంగా వచ్చేసి ఏదైతే కనుక ఈ నైరుతి బెడ్రూమ్లో యజమాని అంటే ఇంటి పెద్ద కాదు, అక్కడ పోషించే వ్యక్తి మాత్రమే అక్కడ ఉండాలి. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అది వాడుతూ ఉండాలి. ఓకే గురుగారు, మామూలుగా ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం కళ్ళు ఉప్పు ఎక్కువ యూజ్ చేస్తారు. కళ్ళు ఉప్పుని మూటగట్టి ఒక మూలన పెట్టడం కానీ, లేదు అని అంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం కల్లుప్పు వేసినా కూడా లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు వాస్తవం? ఇంకోటండి, అది నిజంగా ఉప్పు అనేది మంచి చేస్తా చెడు చేస్తా తర్వాత విషయం. కానీ ఈ ఉప్పు పేరు పెట్టుకొని చాలామంది చేస్తారంటే ఈశాన్యంలో ఉప్పు వేసి నిమ్మకాయ పెట్టేసి చేస్తున్నారు. దానివల్ల లేనిపోని నష్టం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఈశాన్యం నుంచి ఏదైతే ఎనర్జీ మీ ఇంటికి రావాలనో అది రాకుండా అది అబ్స్ట్రక్షన్ చేసుకుని కొంతమంది ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ చెంబులు పెట్టడం, చెంబులో నీళ్లు పెట్టడం, రాయి చెంబులో నీళ్లు పెట్టడం. ఎందుకంటే ఈశాన్యం నీటి స్థానం కదా, అక్కడ ఎప్పుడు నీరు ఉంటేనా ఏదో వృద్ధి కలుగుతా అని చెప్పిన. అంటే ఈశాన్యం నీటి స్థానం ఈ సంపులో భూమిలో అట్లా ఉండాలి. అది భూమి మీద ఒక తొట్టి పెట్టో, బిందె పెట్టో, లేదా బకెట్ పెట్టో. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఈశాన్యం మూల కాంపౌండ్ ట్యాప్ ఉంటుంది, అక్కడ ఎప్పుడు నీటి ద్వారా ఉండాలని లైట్గా లీక్ చేసి పెట్టింటారు. దానివల్ల లేనిపోయిన సమస్యలే తప్ప ఏం ఉపయోగం ఏమి ఉండదు. ఇంకా కొంతమంది బకెట్ పెట్టేసి ఉంటారు, ఎప్పుడు ఆ బకెట్లు బోకులు అన్నీ అక్కడే ఉంటాయి ఈశాన్యం మూల. దానివల్ల ఎప్పుడు ఇంట్లో 3 పిల్లలు కొట్టుకోవాలి, ఇంకా బోకులు కడిగేది ఉండదు, వీళ్ళు ఈ సంతానం చేసేది ఉండదు. ఇట్లా ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ లక్ష్మీ యొక్క కటాక్షం కలగాలంటే, అమ్మవారి కటాక్షం కలగాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఉత్తరము వెంటిలేషన్ ఉండాలా, తూర్పు వెంటిలేషన్ ఉండాలి. తూర్పు ఆరోగ్యము అంటే మనం లక్ష్మీదేవిని 2 రకాల మొట్టమొదటిగా ఆరోగ్య స్థానంగా ఆరోగ్యం ఇచ్చే లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ఆరోగ్యమే అంటారు మామూలుగా, దానికి అర్థం వచ్చేసి. తర్వాత ఈ యొక్క ఉత్తర ద్వారం ఉండడము, ఉత్తరం ఏదైతే వెంటిలేషన్ ఉందో అది వాడుకుంటూ ఉండడము, ముఖ్యంగా ప్రకృతి అనుకూలంగా ఇప్పుడు మనం చెప్పిన అనేక విషయాలు మనం విన్నాలు చెప్పుకుంటున్నా అనేక విషయాలను అనుసరించి ఆచరించి పాటించినైతే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అంతమించి ఏంటి అవి చేసుకుంటే మాత్రం ఉండే లక్ష్మి కూడా బయటికి పోతుంది. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఇవన్నీ చేయకుండా. ఓకే గురుగారు, ఇప్పుడు సంపాదన వృద్ధికి కానీ సంపాదించింది మన దగ్గరే ఉండాలి, సో బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అని అనుకున్నప్పుడు ఉప్పు దీపం అనేది చాలా పాపులర్ అయింది ఈ మధ్యకాలంలో. మరి ఉప్పు దీపం పెట్టినప్పుడు దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకోటండి, ఈ దీపాలు ఏవైతే పెడుతున్నారో మీరు మంచి ప్రశ్న అడిగారు. ప్రకృతిని ఆరాధించాలని దీపారాధన చేయమని చెప్తారు. అంటే ఏది ప్రప్రథమంగా సూర్యభగవాన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఏ కుల మతాలకు అతీతంగా అయినా కూడా సూర్యుడు లేని ప్రపంచమే లేదు, మన భూమి మన మనుగడే లేదు. చంద్రుడు కూడా సూర్యప్రభావితం అని మనం ఇప్పుడు కూడా చదువుకుంటున్నాం కదా. కాబట్టి మీరు చేసే దీపారాధన కంటే కూడా మీ ఇంట్లోకి దీపం రావడం ముఖ్యం. అనేక కోటి దీపాల వెలుగు సూర్యుడని మనం చెప్తా ఉంటారు కదా. అట్లా వచ్చేసి ఏదైతే సూర్యుని వెలుగు ఉందో అది మన ఇంట్లోకి రావాలి. మొట్టమొదట చేయాల్సిన పని అది. ఇది చేయకుండా ఎన్ని దీపాలు మీ ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏం ఉపయోగం ఉంది? ప్రతి సంవత్సరం మీరు దీపావళి చేస్తానంటారు, ప్రతి సంవత్సరం కార్తీక మాసం చేస్తానంటారు, ఎందుకు దరిద్రం అనుభవిస్తూ ఉన్నారు? ఇది ఆలోచించేయండి. దీనికి కారణం ఏంటంటే ఏదైతే ప్రకృతి సిద్ధంగా మనకు దీపం వెలుగుతూ ఉందో, మనకు నిత్యం కనిపిస్తూ ఉందో, ఆ యొక్క దీపం యొక్క శక్తి మన ఇంట్లోకి రాకపోవడం వల్లే ఈ లక్ష్మీ లేదు, ఆరోగ్యం లేదు. అది ఎప్పుడైతే ముందు మీ ఇంట్లోకి వస్తుందో మిగతాడు ఏవి చేసుకున్నాడో కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ చేయకుండా ఇది చేసినారనుకోండి, కలిసి వచ్చేది మాత్రం దేవుడేరు, కానీ ఆ దీపం మీకే దీపం పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా లేకుండా చూసుకోండి. గురుగారు, ఇప్పుడు అమ్మాయిలకి అని అంటే స్వాతి నక్షత్రం ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది అని అంటారు. సో అలాంటి స్వాతి నక్షత్రం ఉన్న అమ్మాయిల విశిష్టత ఏంటి? సో వాళ్ళు ఏ రత్నాలు ధరించాలి? ఇప్పుడు మా సహజంగా అండి స్వాతి నక్షత్రం అనగా అధిపతి రాహు అని చెప్తారు. రాహు రత్నదానం చేసుకునేది చాలామంది చెప్పేటువంటి విషయం. ఆ రాహు కనుక 12లో ఉన్నట్లయితే విపరీతమైన ఖర్చు, శరీర ఖర్చు, వ్యయం ఖర్చు, అన్నీ ఖర్చే. ఇంకా ఖర్చు చెప్పాల్సిన పనిలే మీకు. కాబట్టి అటువంటి ఇంకా శుక్రుడు కలిసినాడంటే ఇంకా తీవ్రంగా ఉంటుంది. అటువంటి లేకుండా ఏం చేసుకోవాలంటే అన్న ఎప్పుడైనా సరే ఒక వివాహ విషయంలో కానీ, ఒక ఉద్యోగ విషయంలో కానీ, ఒక కుటుంబ విషయంలో కానీ, లేదా ఆస్తుపాస్తుల విషయంలో కానీ అభివృద్ధి కలగాలి, లేదా సంసారం సక్రమంగా ఉండాలి, ఆ కుటుంబం బాగా ఉన్నతంగా ఉండాలంటే ఏదైతే జాతకుడి యొక్క సమయం అనేది ఖచ్చితంగా ఉంటే కనుక వాళ్ళు జాతక పరిశీలన పరిపూర్ణంగా చేయించుకొని అక్కడైతే ఏదైతే గ్రహరత్నం అనేది మేలు చేస్తూ ఉంటారో ఆ ధరించడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా, లేదా వివాహ విషయంలో కూడా గ్రహము కాలము ప్రకృతి ఇద్దరు సహకారం చేస్తారు. ఇది చేయకుండా ఇంకా వాళ్ళు ఏదో చెప్పినారనేసి ఫలాని స్వాతి నక్షత్రం అమ్మాయో లేకపోతే అశ్విని నక్షత్రం అమ్మాయో పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందంటే మాత్రం ఆ మంచి కంటే కూడా చెడుపే ఎక్కువ జరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా గమనించండి. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వీరకుమారి గారు గన్నవరం నుంచి. వీరకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు గారు మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. చెప్పండి. జూన్ 10, 2005 పుట్టిందండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 1:15 మధ్యలో. హలో, చెప్పండి విషయం చెప్పండి.
మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి టీవీకి పక్కకు రండి, అలా అయితేనే కాల్ ఉంటుంది, లేదంటే కాల్ కనెక్ట్ అవ్వదు. 10/6/2005 మేడం. అమ్మాయి విషయంలో సమస్య ఏమైనా ఉందా అండి? సార్ అమ్మాయి విషయంలో సమస్య ఏమైనా ఉందా అంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ 10/6/2005 అండి. సరే అండి, సమస్య చెప్పండి అంటున్నా. సమస్య అండి, మా పాప ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది సార్. మార్చి 1న. అయ్యో ఆ పిల్లోడికేమో మైనారిటీ తీరలేదు సార్. అయ్యో ఆగస్టు 24కి అప్పుడు మైనారిటీ తీరద్దంటండి. ఈలోపు బయటికి నేను రాను ఇంటికి అని చెప్పి మొండికేస్తుంది సార్. అమ్మాయి మీ చేతిలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. అందుకే మమ్మల్ని ఎవరైనా ముఖ్యంగా అమ్మాయిల విషయంలో సంప్రదించినప్పుడు 10 ఏళ్ల పిల్ల విషయంలో కానీ 13 ఏళ్ల విషయంలో గతంలో కూడా మనం కాలం సంప్రదించినప్పుడు అడిగినాం. ముందు అమ్మాయి యొక్క ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రరాహుల యొక్క సంబంధం కానీ అక్కడ వచ్చిందంటే ఇదే సమస్యలు జరుగుతూ ఉంటాయి. మీరు ఏమైనా అనుకోండి అని మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆడవాళ్ళ విషయం మగవాళ్ళ విషయం కానీ ఇటువంటి సమస్యలు జరిగే తీవ్రత అనేది ఆ గ్రహ సంబంధం బట్టి ఉంటుంది. మీ అమ్మాయి మీ చేతిలో లేదు కాబట్టి మీ యొక్క సొంత ఇంట్లో అయినట్టయితే ఒకసారి ఆ యొక్క ఇంటి యొక్క పరిచయం చేసుకుని ఉత్తరవాయు దోషం ఉన్నా కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. స్త్రీ యొక్క ప్రవర్తన సరిత లేకపోవడం లేదా ఈశాన్య దోషం ఉన్నా జరుగుతూ ఉంటుంది. సొంత ఇంట్లో అయితే ఆ ప్రయత్నం చేయండి. ఒకవేళ అద్దె ఇంట్లో అయితే వెంటనే మారిపోండి. ఎందుకంటే ఆ ఇంట్లోనే ఆ సమస్య వచ్చింది కాబట్టి ఏదో ఉత్తరం ఫేసింగ్ ఇంట్లో చేరండి. స్త్రీ సమస్య లేకుండా ఉంటే కుటుంబం అంతా కూడా సమస్య లేకుండా ఉంటుంది. అట్లా ప్రయత్నం చేయండి. గురుగారు ఇవాళ చాలా చక్కటి విషయాలు, కొత్త విషయాలు కూడా మనం ఇవాళ చర్చించడం జరిగింది. సో ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సుదర్శన వీక్షణం కార్యక్రమం. చూస్తూనే ఉండండి BRK న్యూస్. నమస్తే. కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.